ఉక్రెయిన్ పై రష్యా అతిపెద్ద వైమానిక దాడికి పాల్పడింది. ఏకంగా పదుల సంఖ్యలో డ్రోన్లను, పదుల సంఖ్యలో మిసైల్స్ ను ప్రయోగించింది. ఈ మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధంలో ఇదే అతిపెద్ద దాడి. రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ఉక్రెయిన్ ఒక డ్రోన్ ను ప్రయోగించింది. ఆ డ్రోన్ ను మార్గమధ్యంలోనే కూల్చేశాం. అది పుతిన్ ప్రయాణిస్తున్న విమాన కాన్వాయ్కి చేరువుగా వచ్చే సమయంలోనే మేము పేల్చేశామని రష్యా చెబుతోంది. దానికి ప్రతీకారంగా ఉక్రెయిన్ పై ఏకంగా 69 క్షిపణులను ప్రయోగించింది. 298 డ్రోన్లను ప్రయోగించింది రష్యా. ఉక్రెయిన్లోని కీవ్ పట్టణం అంతా కూడా ఇప్పుడు శ్మశానంగా మారిపోయింది. ఒకసారి రష్యా వైపు నుంచి ఉక్రెయిన్ వైపు ఆ మిసైల్ దాడి ఏ విధంగా జరిగిందో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. భవనాలపై కూడా ఈ మిసైల్స్ డ్రోన్లు పడడంతో మొత్తం కీవ్ నగరం అంతా కూడా అగ్నిగుండంగా మారిపోయింది. 12 మంది ఈ దాడిలో చనిపోయారు. బాంబు శబ్దాలతో ఉక్రెయిన్ అంతా కూడా అల్లాడిపోయింది. ఉక్రెయిన్ రష్యా మధ్య ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం 2022లో ప్రారంభమైంది. అందుకు ముందు ఎన్ని జరిగినా ఈ యుద్ధం మాత్రం నాటోలో చేరాలి అని ఉక్రెయిన్ భావిస్తున్న సందర్భాన్ని వ్యతిరేకిస్తూ రష్యా ఉక్రెయిన్ పై దాడిని ప్రారంభించింది 2022లో. అప్పుడు ప్రారంభమైన ఆ యుద్ధం నేపథ్యంలో ఇప్పుడు జరిగిన ఈ దాడి అతిపెద్ద దాడిగా చెబుతున్నారు. అంతేకాదు పలు సందర్భాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ని చంపడానికి ఉక్రెయిన్ ప్రయత్నం చేస్తూ ఉంది అని రష్యా చెబుతూనే వస్తోంది. 2023లో కూడా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ పై 2 డ్రోన్లతో దాడికి పాల్పడింది ఉక్రెయిన్ అని రష్యా చెప్పింది. ఆ డ్రోన్లను మేము కూల్చివేశామని చెప్పింది. కానీ అవి ఉక్రెయినే ప్రయోగించిందని చెప్పడానికి అప్పట్లో ఎటువంటి ఆధారాలను కూడా చూపించలేదు. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెళుతున్న విమాన కాన్వాయ్ పైకి డ్రోన్లను ఉక్రెయిన్ ప్రయోగించిందని రష్యా చెబుతుంది. ఆ డ్రోన్లను మేము మధ్యలోనే కూల్చివేశాము. రష్యా అధ్యక్షుడు విమాన కాన్వాయ్కి ఎటువంటి అంతరాయం లేకుండా మార్గాన్ని సుగమం చేశామని రష్యా చెబుతోంది. కానీ ఉక్రెయిన్ మాత్రం ఈ దాడి మా పని కాదు, రష్యా అబద్ధాలు చెబుతోంది అని చెబుతోంది. గతంలో కూడా క్రెమ్లిన్ భవనంపై దాడి ఉక్రెయిన్ పనే అని రష్యా చెప్పింది. ఇప్పుడు కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ని టార్గెట్గా చేసుకొని ఉక్రెయిన్ ప్రయోగించిన ఈ మిసైల్ డ్రోన్లను మేము అడ్డుకున్నామని చెప్తోంది. 2-3 రోజుల క్రితం మన రాయబార బృందం రష్యా వెళ్ళినప్పుడు కూడా అందులో కనిమొలి బృందం ఉంది. కనిమొలి బృందం మాస్కోలో విమానం ల్యాండ్ అవటానికి కొన్ని నిమిషాల ముందు కూడా పెద్ద ఎత్తున ఉక్రెయిన్ ఏకంగా మిసైల్స్ను ప్రయోగించింది. దాంతో మాస్కో ఎయిర్పోర్ట్ను కూడా షట్ డౌన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు పుతిన్ ప్రయాణిస్తున్న విమాన కాన్వాయ్ని లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ డ్రోన్లను ప్రయోగించింది అని రష్యా చెప్తుంది. ఆ డ్రోన్లను కూల్చివేసిన తర్వాత ప్రతీకారంగా 100ల కొద్దీ డ్రోన్లను ఉక్రెయిన్ పై ప్రయోగించింది. దీంతో ఉక్రెయిన్ ఇప్పుడు శ్మశాన వాతావరణాన్ని తలపిస్తుంది. కీవ్ ఏకంగా బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. కాల్పుల విరమణ కోసం ఒకవైపు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్ రష్యా ఒక దేశంపై మరొక దేశం 100ల కొద్దీ డ్రోన్లను ప్రయోగించుకుంటూ ఉంది. అంతేకాదు 303 మంది ఖైదీల మార్పిడి కూడా చోటు చేసుకుంది. ఖైదీలను ఒకరికొకరు ఎక్స్చేంజ్ కూడా చేసుకున్నారు. కానీ శాంతి దిశగా ముందుకు వెళ్తున్నామని చెబుతూనే 100ల కొద్దీ డ్రోన్లను ఒక దేశం మరొక దేశం పైకి ప్రయోగిస్తూ యుద్ధ వాతావరణాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. అవుగా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు డ్రోన్ల కథలకు ఏ విధంగా ఉంది అనేది. ఉక్రెయిన్ భూభాగం వైపు రష్యా ప్రయోగించిన డ్రోన్ల కారణంగా జరిగిన విధ్వంసాన్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ 3 ఏళ్ల యుద్ధంలో ఇదే అతిపెద్ద దాడి అని చెబుతున్నారు. ఏకంగా చూడండి ఒకసారి మొత్తం ఆ కీవ్ నగరంలో ఎక్కడ చూసినా కూడా ఇలా విధ్వంసం, పెద్ద పెద్ద శబ్దాలు, మంటలు, పొగలే కనిపించాయి. దూసుకొచ్చిన డ్రోన్లు అక్కడ పడడం, దూసుకొచ్చిన మిసైల్స్ కీవ్ నగరంలో విధ్వంసాన్ని సృష్టించిన దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఏకంగా 69 మిసైల్స్ కీవ్ నగరాన్ని నాశనం చేశాయి. 298 డ్రోన్లు కీవ్ నగరాన్ని నామరూపాలు లేకుండా చేశాయి. ఈ దాడిలో 12 మంది చనిపోయారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు కూడా మాట్లాడారు. రష్యా ఉక్రెయిన్లో పౌరులను టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తోంది అని. ఇప్పుడు అమెరికా కలగజేసుకోవాలి అని కూడా కొన్ని దేశాలు రష్యా దాడులను వ్యతిరేకిస్తున్న దేశాలు చెబుతూ ఉన్నాయి. గతంలో మనం చూసాం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్వేత సౌధంలో జరిగిన ఒక సమావేశంలో జెలెన్స్కీ, జేడీ వాన్స్, ట్రంప్ మధ్య జరిగిన సంభాషణను కూడా మనం చూసాం.
ఉక్రెయిన్ని వ్యతిరేకిస్తూ జెలెన్స్కీని వ్యతిరేకిస్తూ ట్రంప్ మాట్లాడిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. అయితే తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యుద్ధాన్ని ఆపేస్తాను అంటూ ట్రంప్ మాట్లాడాడు. కానీ ఎక్కడా కూడా యుద్ధాన్ని ఆపే ప్రయత్నాలు ఎక్కడా కూడా జరగలేదు. యుద్ధం ఆగుతుందనే సంకేతాలు కూడా ఎక్కడ కనిపించట్లేదు. శాంతి చర్చలు, కాల్పుల విరమణ అని అనుకుంటున్నప్పటికీ ఒక దేశం మరొక దేశం పైకి పెద్ద ఎత్తున డ్రోన్లను ప్రయోగిస్తుంది, పెద్ద ఎత్తున మిసైల్స్ను కూడా ప్రయోగిస్తుంది. నిన్న ప్రయోగించిన మిసైల్స్ ఈ 3 ఏళ్లలో జరుగుతున్న ఈ యుద్ధంలో అతిపెద్ద వైమానిక దాడిగా చెబుతున్నారు. మరోవైపు ఈ అటాక్స్ పై ఉక్రెయిన్ కూడా రగిలిపోతూ ఉంది. వార్ మొదలైన తర్వాత ఈ స్థాయిలో జరగడం ఇదే ప్రథమం. 12 మంది దాడిలో చనిపోయారు. ఉక్రెయిన్లోని ఏకంగా 30 నగరాలు, గ్రామాలపై ఈ దాడి జరిగింది. 30 గ్రామాలపై దాడి జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా ఉక్రెయిన్లో ఉన్నటువంటి ప్రజలు బంకర్లోకి, సురక్షిత ప్రాంతాల్లోకి పరుగులు తీశారు. కుర్క్స్ ఏరియాలో డ్రోన్లను రష్యా కూడా కూల్చివేసింది. పుతిన్పై దాడి చేసింది ఉక్రెయిన్ అని చెప్తోంది. త్రిట్లో పుతిన్ ఉక్రెయిన్ చేసిన దాడి నుంచి త్రిట్లో ఆయన ప్రాణాలను కాపాడుకున్నారని చెప్తున్నారు, త్రిట్లో తప్పించుకున్నారని చెప్తున్నారు. వ్లాదిమిర్ పుతిన్ వెళుతున్న కాన్వాయ్కి దగ్గరలోకే ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్ వస్తూ ఉండటాన్ని గమనించి దాన్ని గాల్లోనే పేల్చేశామని రష్యా చెప్తుంది. 2 డ్రోన్లను ఉక్రెయిన్ ప్రయోగించిందని చెప్తుంది. ఒకవేళ ఆ డ్రోన్లు పుతిన్ కాన్వాయ్పై దాడి చేసి ఉంటే ఎటువంటి ప్రమాదం జరిగి ఉండేది ఊహించడానికే కష్టంగా ఉంది అని రష్యా చెప్తుంది. వ్లాదిమిర్ పుతిన్ అంతమొందించడానికి ఉక్రెయిన్ పలు ప్రయత్నాలు చేస్తుంది. 2023లో కూడా క్రెమ్లిన్ భవనంపై దాడికి పాల్పడింది. ఇప్పుడు పుతిన్ కాన్వాయ్పై దాడికి పాల్పడింది ఉక్రెయిన్ అని చెప్తోంది. శాంతి చర్చలు అంటూనే మా దేశంపై దాడికి పాల్పడుతోంది ఉక్రెయిన్ అని రష్యా అంటోంది. వ్లాదిమిర్ పుతిన్ని అంతమొందించడానికి ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తోంది అని రష్యా ఆరోపిస్తోంది. అందుకే ఏకంగా 69 డ్రోన్లను ప్రయోగించింది ఉక్రెయిన్పై. ఏకంగా 268 డ్రోన్లను, 69 మిసైల్స్ను కూడా ప్రయోగించింది. 100 కొద్ది డ్రోన్లను ఉక్రెయిన్పై ప్రయోగించడంతో ఉక్రెయిన్ ఎలా ఉందో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొత్తం అంతా కూడా అక్కడ విధ్వంసం, తర్వాత ఒక శ్మశాన వాతావరణం కనిపిస్తూ ఉంది. వాట్ ద హెల్ అంటూ పుతిన్పై ట్రంప్ అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. ఐ డోంట్ లైక్ ఇట్ అంటూ ట్రంప్ అసహనాన్ని వ్యక్తం చేస్తారు. ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. Not happy with what Putin's doing. He's killing a lot of people, and I don't know what the hell happened to Putin. I've known him a long time, always gotten along with him, but he's sending rockets into cities and killing people, and I don't like it at all, okay? We're in the middle of talking, and he's shooting rockets into Kiev and other cities. I don't like it at all. President, what do you want to do about and that? I'm surprised. I'm very surprised. We'll see what we're going to do. What am I going to tell you? You're the fake news, aren't you? You're totally fake. All right, any other questions? I don't like what Putin is doing, not even a little bit. He's killing people. And something happened to this guy, and I don't like it. I'm not happy with what Putin's... నిజానికి అప్పట్లో ఈ యుద్ధం జరిగేటప్పుడు అమెరికాను చూసుకునే జెలెన్స్కీ కొంత ధైర్యంగా రష్యాపై యుద్ధానికి వెళ్ళారు. ఆ తర్వాత ఉక్రెయిన్కి రష్యా సహకారాన్ని అందించడంలో కొంత దోబూచులాడుతూ వస్తుంది అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంటుంది. కానీ ట్రంప్ మాత్రం మొన్న శ్వేత సౌధంలో జరిగిన సమావేశంలో మేము మీకు ఆయుధాలు ఇవ్వకపోతే, మేము మీకు సపోర్ట్ చేయకపోతే 2-3 రోజుల్లోనే యుద్ధం అయిపోయేది, ఏకంగా ఇప్పుడు 3 సంవత్సరాలుగా మీరు రష్యాతో పోరాటం చేస్తూ ఉన్నారు అని జెలెన్స్కీతో వార్నింగ్ ఇచ్చారు. కానీ జెలెన్స్కీ మాత్రం ట్రంప్తోనూ వాన్స్తోనూ చాలా గట్టిగానే మాట్లాడారు. వాళ్ళిద్దరు మాటలని కూడా ఆయన లెక్క చేయని పరిస్థితి మనకి కనిపించింది. సో యుద్ధాన్ని ఆపుతామంటున్న మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు అంటూ ట్రంప్తో వాగ్వాదానికి దిగిన పరిస్థితిని కూడా మనం చూసాం. ఆ సమయంలో ట్రంప్ జెలెన్స్కీకి వార్నింగ్ కూడా ఇచ్చారు, మా వల్లే మీరు ఈ స్థాయిలో యుద్ధం చేస్తున్నారు అని. కానీ ఎక్కడా కూడా యుద్ధం ఆగుతున్న పరిస్థితులు కనిపించడం లేదు. ఏ దేశాలైతే రష్యా దాడిని వ్యతిరేకిస్తూ ఉన్నాయో ఆ దేశాలు ఇప్పుడు అమెరికా కలగజేసుకోవాలి, పౌర హననం జరుగుతోంది, యుక్రెయిన్లో పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు అంటూ రష్యాను వ్యతిరేకిస్తున్న దేశాలు, రష్యా ఉక్రెయిన్పై దాడి చేస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తున్న దేశాలు చెబుతున్నాయి. 3 ఏళ్లుగా ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది. 2022 నుంచి రష్యా ఈ దాడిని కొనసాగిస్తూనే ఉంది. తాజాగా వ్లాదిమిర్ పుతిన్ ప్రయాణిస్తున్న విమానాన్ని టార్గెట్గా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్లను ప్రయోగించింది అనే నెపంతో ఒక్కసారిగా 298 డ్రోన్లతోనూ 69 మిసైల్స్తోనూ
యుక్రెయిన్పై విరుచుకుపడింది రష్యా. ఇప్పుడు ఏం జరగబోతుంది? ఒక దశలో ట్రంప్ కూడా మాట్లాడారు, మీరు చేస్తున్న ఈ యుద్ధ వాతావరణం, మీరు సృష్టిస్తున్న ఈ యుద్ధ వాతావరణం మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉంది అంటూ గతంలో ట్రంప్ కూడా అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా ట్రంప్ రష్యా చేసిన ఈ దాడిని నేను సహించటం లేదు అంటూ ట్రంప్ చెబుతున్నారు. అక్కడ పౌరహననం జరుగుతుంది, పౌరులు ఎక్కువ మంది చనిపోతున్నారు అని ట్రంప్ అంటూ ఉన్నారు. మరి ఈ ఒకవైపు శాంతి ఒప్పందం అంటూనే రెండో వైపు వందలాది డ్రోన్లను ఒక దేశం మరొక దేశం వైపు ప్రయోగించుకుంటూ ఉంది. ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోననే భయం ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతూనే ఉంది. మా ప్రతినిధి మధు ఉన్నారు. రష్యా ఉక్రెయిన్పై జరుగుతున్న ఈ దాడుల విషయంపై పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఏం జరుగుతుందని అనుకోవాలి? ఒకవైపు శాంతి ఒప్పందం, కాల్పుల విరమణ సిద్ధం అని అంటూనే ఉన్నాయి, కానీ ఒక దేశం మరొక దేశం పైకి వందలాది డ్రోన్లను ప్రయోగిస్తుంది. మనం చూసాం, కనిమూలి టీం అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మాస్కో ఎయిర్పోర్ట్పై ఉక్రెయిన్ దాడికి పాల్పడింది. ఆ తర్వాత ఆ విమానాశ్రయాన్ని షట్ డౌన్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు పుతిన్ ప్రయాణిస్తున్న విమాన కాన్వాయ్ని టార్గెట్ చేసుకొని ఉక్రెయిన్ దాడులకు ప్రయత్నం చేసిందని రష్యా చెప్తుంది. అందుకే ఏకంగా వందల కొద్ది డ్రోన్లతో విరుచుకుపడింది. సో ఈ పరిణామాలు దేనికి దారితీసే అవకాశం ఉంది? పుతిన్ పైన దాడి చేసే ప్రయత్నం చేశారనేటువంటిది పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తా ఉన్నారు రష్యా ఉక్రెయిన్ పైన. దీంట్లో 12 మంది చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన ఉంది. ముఖ్యంగా ట్రంప్ దీనిపైన సీరియస్ అయినట్టుగా కూడా వీడియో రూపంలో తెలుస్తా ఉంది. జరుగుతున్నటువంటి పరిణామాలు పెద్ద ఎత్తున డ్రోన్ల రూపంలో క్షిపణులకు సంబంధించినటువంటి మిజైల్స్ తో వారిపైన దాడులు చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. నిజంగా దాదాపు ఉక్రెయిన్ పైన రష్యా సుదీర్ఘంగా దాడులు చేస్తూనే ఉంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చిన్న దేశం అయినప్పటికీ పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తా ఉంది. రష్యా పూర్తి ఫోకస్ పెట్టింది దానిపైన. వివాదం పెద్దదవుతా ఉంది. ఇన్ని సంవత్సరాలైనా యుద్ధం ముగియట్లేదు. ఇంటర్నేషనల్ గా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినా రష్యా ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. వారిపైన యుద్ధానికి సిద్ధమైంది. కంటిన్యూ యుద్ధం చేస్తూనే సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. చాలా రోజుల నుంచి అనేక రకాలైనటువంటి అటాక్ చేస్తా ఉన్నారు. దాదాపు 30 నగరాలు, గ్రామాలకు సంబంధించినటువంటి వాటిపైన దాడులు చేస్తా ఉన్నారు. దీనికి రీజన్ ఏంటంటే మరొకసారి దాడికి పుతిన్ ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ పైనే డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి చేసే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఈ రకంగా జరుగుతుంది అని చెప్తా ఉన్నారు. చూడాలి, ఈ యుద్ధం ఇంకా ముగిసేలా లేదు. దీనికి సంబంధించి ఇంకా మరింత అంతర్జాతీయ ఒత్తిళ్లు పెరుగుతా ఉన్నా కూడా రష్యా వెనకడుగు వేయట్లేదు. ఉక్రెయిన్ పైన అదే భీకరంగా యుద్ధం చేస్తానటువంటి సిచ్యువేషన్, దాడులు చేస్తానటువంటి సిచ్యువేషన్ ఉంది. సామాన్య ప్రజలు చనిపోతున్నట్టుగా ఆరోపణలు జరుగుతా ఉన్నాయి. రష్యా దాడులతో ఉద్రిక్తతలు మరింత పెరుగుతూ పోతా ఉన్నాయి. నిన్న ప్రయోగించిన డ్రోన్లు, నిన్న ఏకంగా 298 డ్రోన్లను ప్రయోగించారు, 69 మిసైల్స్ అని ప్రయోగించారు. ఈ డ్రోన్ల అటాక్ ఉక్రెయిన్ లో ఏ ప్రాంతాలపై పడింది? ఎగ్జాక్ట్లీ మొత్తం 30 నగరాలు, గ్రామాలపైన దాడులు చేసినట్టుగా చెప్తా ఉన్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు దాదాపు 12 మంది చనిపోయారు అని చెప్తా ఉన్నారు ఈ డ్రోన్ అటాక్స్ తో. దీనికి సంబంధించినటువంటి కుర్క్ ఏరియాలో ఒక డ్రోన్ కూల్చేశారు. ఉక్రెయిన్ ప్రయోగించినటువంటి డ్రోన్ ని రష్యా కూల్చింది. కానీ రష్యా చాలా పెద్ద ఎత్తున డ్రోన్స్ 298 డ్రోన్లు, 69 మిజైల్స్ ప్రకటించింది, వారిపైన ప్రయోగించింది ఉక్రెయిన్ పైన. దీంతో సామాన్య ప్రజలు చనిపోతున్నట్టుగా చెప్తా ఉన్నారు ఈ డ్రోన్ల వినియోగంతో. దీంతో అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తం అవుతా ఉంది. రష్యా చేస్తున్నటువంటి దాడులతో ప్రజలు చనిపోతా ఉన్నారు, సామాన్య ప్రజలు అనేటువంటిది. దీనిపైన ఆందోళన ఉంది. దానిపైన అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు రష్యా పైన. రైట్ మధు, రష్యా ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. ఏకంగా 298 డ్రోన్లతో విరుచుకుపడింది, 69 మిసైల్స్ తో విరుచుకుపడింది. 2022లో తాజాగా జరుగుతున్న యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి జరిగిన వైమానిక దాడుల్లో ఇదే అతిపెద్ద దాడి. ఈ క్షిపణులతో విరుచుకుపడిన తర్వాత కీవ్ నగరం ఎలా ఉందో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వారు మొదలైన తర్వాత తొలిసారి భారీగా రష్యా డ్రోన్లను వినియోగించింది. రష్యా అటాక్స్తో ఏకంగా 12 మంది చనిపోయారు ఉక్రెయిన్ పౌరులు. ఉక్రెయిన్లో 30 నగరాలు, కొన్ని గ్రామాలపై ఈ దాడులు జరిగాయి. చూడండి ఒకసారి. ఆ దాడుల కారణంగా జనం భయభ్రాంతులకు గురై సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత దాడుల తర్వాత రెస్క్యూ బృందాలు కూడా వచ్చి పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లలోకి వెళ్ళి సహాయక చర్యలను కొనసాగిస్తున్న దృశ్యాలు. అపార్ట్మెంట్లు ఏ విధంగా దెబ్బతిన్నాయో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడవచ్చు. డ్రోన్లు అపార్ట్మెంట్లలోకి దూసుకుని వెళ్తోంది. దాన్ని ఒక యాంటీ డ్రోన్ మిసైల్ వచ్చి దాన్ని కూల్చివేసింది. గాల్లోనే అది పేలిపోయింది. అయితే ఆ సమయంలో ఆ దిశలో
రష్యా అధ్యక్షుడు పుతిన్ వెళ్తున్న ఎయిర్ కాన్వాయ్, ఆయన ఎయిర్ కాన్వాయ్ వెళుతుంది, దానికి ఎదురుగానే ఈ డ్రోన్ వస్తుందని రష్యా చెప్తోంది. అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ని చంపడానికి ఉక్రెయిన్ కుట్ర చేసిందని చెప్తోంది. ఈ దాడి తర్వాత రష్యా అధ్యక్షుడిని టార్గెట్ చేసుకునే ఉక్రెయిన్ పంపించిందనే చెప్తున్న డ్రోన్ని పేల్చేసిన తర్వాత ఉక్రెయిన్ పైకి ఏకంగా వందల సంఖ్యలో 298 డ్రోన్లు అంటే మాటలు కాదు, 298 డ్రోన్లు ఒక్కసారిగా ఉక్రెయిన్ భూభాగం పైకి వచ్చాయంటే మొత్తం ఆ గాల్లో ఎక్కడ చూసినా ఆ వెలుతురు శబ్దాలతో దూసుకొస్తున్న డ్రోన్లు కనబడితే పౌరులు ప్రాణాలు గాల్లోనే కలిసిపోతే వాటిని చూసే భయం వేస్తూ ఉంటుంది. ఆ డ్రోన్లు ఒక్కొక్కటిగా వచ్చి కీవ్ నగరంపై చూడండి, ఒకసారి అందమైన కీవ్ నగరంపై ఆ డ్రోన్లు మెరుపు దాడులు చేస్తూ ఉండటంతో ఒక్కసారిగా అదిగో ఆ బ్లాస్ట్ ఎలా జరిగిందో చూడండి ఒకసారి. అదిగో డ్రోన్ పడింది, ఒక్కసారిగా పెద్ద మంట అక్కడ కనిపించింది. చూడండి ఒకసారి, అదిగో తోక చుక్కలాగా వచ్చి ఒక్కసారిగా చాలా వేగంగా చూడండి ఒకసారి. మళ్ళీ మొదటి బాక్స్లో చూడండి ఒకసారి, పీసీఆర్ ఆ దృశ్యాన్ని మనం ప్లే చేద్దాం. తోక చుక్కలు మీరు చూసే ఉంటారు కదా, ఒక్కసారి తోక చుక్క మాదిరి ఇదిగో ఇది డ్రోన్ని, ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్ని రష్యా పేల్చేసింది. ఇప్పుడు మీరు క్లియర్గా చూడండి, కన్ను ఆర్పకుండా చూడండి, ఒక డ్రోన్ వస్తూ ఉంటుంది, అక్కడికి ఒక డ్రోన్ వస్తుంటుంది, కన్ను ఆర్పకుండా మీరు చూడండి, ఒక డ్రోన్ వస్తుంది చూడండి ఒకసారి. ఒక డ్రోన్ వచ్చి కింద పడినప్పుడు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఒక డ్రోన్ రాబోతుంది, ఎందుకంటే 298 డ్రోన్లను ప్రయోగించింది, 69 మిసైల్స్ను ప్రయోగించింది. చీకటిగా ఉన్న ఆ ప్రాంతంలో అదిగో తోక చుక్కలాగా వచ్చింది డ్రోన్, చూసారా? ఆ డ్రోన్ వచ్చి అక్కడ పడటంతోనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఇలా ఏకంగా 298 డ్రోన్లు ఈ ఉక్రెయిన్ నగరంపై పడటంతో ఉక్రెయిన్ మొత్తం ఇప్పుడు శ్మశాన వాతావరణాన్ని తలపించింది. ఆ డ్రోన్లు పడిన ప్రాంతంలో పెద్ద ఎత్తున శబ్దాలతో మంటలు వ్యాపించడం, ఇక పొగలు వ్యాపించడం, ఎక్కడ చూసినా కాస్తం రగులుతున్నట్టుగా పొగలు వ్యాపించే 12 మంది ఈ దాడిలో చనిపోయారు. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఐ డోంట్ లైక్ ఇట్ అంటూ ఆయన అసహనాన్ని వ్యక్తం చేస్తారు. అమెరికా కలగజేసుకోవాలి, ఉక్రెయిన్లో పౌరులు చనిపోతూ ఉన్నారు, రష్యా చేస్తున్న దాడులతో అని ప్రపంచ దేశాలు చెబుతూ ఉన్నాయి. కానీ ఈ సమయంలో ఉక్రెయిన్ని వదిలేస్తే అది రష్యా జాతీయ భద్రతకు భంగం కలిగించేటటువంటి పరిణామంగా మారుతుంది అని రష్యా భావిస్తోంది. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ ఏమనుకుంటూ ఉందంటే ఉక్రెయిన్ సగం చంపిన పామని అనుకుంటూ ఉంది. ఈ సమయంలో ఉక్రెయిన్ అలా వదిలేస్తే అది రష్యా జాతీయ భద్రతకు విఘాతం కలిగించే విధంగా ఉక్రెయిన్ బలాన్ని పుంజుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరోసారి రష్యా వైపు కన్నెత్తి చూడకుండా ఉండే విధంగా ఉక్రెయిన్కి బుద్ధి చెప్పాలని అనుకుంటూ ఉంది. కానీ కాల్పుల విరమణకు మాత్రం 2 దేశాలు ఈ సమయంలో ఓకే అని చెప్తూ ఉన్నాయి. అయితే రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను తిరిగి అప్పగించేయాలి అని ఉక్రెయిన్ కోరుతుంది. అక్కడే రష్యాకు ఉక్రెయిన్కు మధ్య పేటముడి పడుతుంది. నిజానికి ఈ దాడులను ప్రారంభించింది రష్యా. ఉక్రెయిన్ నాటో దళాలలో చేరాలని అనుకుంటూ ఉంది. మా పొరుగు దేశం నాటో దళాలలో చేరితే అది మా జాతీయ భద్రతకు భంగం కలిగించే విధంగా ఉంటుంది, ఎప్పుడు మాకు పక్కలో కుంపట్లా ఉంటుంది అని రష్యా భావించింది. అందుకే ఉక్రెయిన్పై దాడులను తీవ్రతరం చేస్తుంది. నిజానికి అమెరికా ఉక్రెయిన్ను ప్రోత్సహించింది నాటోలో చేరే విధంగా. నాటోలో చేరడానికి అప్పట్లో ఉక్రెయిన్ కూడా అంగీకరించింది. నిజానికి నాటోలో ఉక్రెయిన్ చేరితే అది రష్యాకు నిజంగానే మనకి పాకిస్తాన్కి ఎలా ఉంటుందో అలాంటి పరిణామాలు అక్కడ చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది జాతీయ భద్రతకు భంగం కలిగించే చర్యగా భావించి ఉక్రెయిన్పై దాడిని ప్రారంభించింది. రష్యా ఉక్రెయిన్లో చాలా నగరాలను గతంలో కూడా 2014లో కూడా చాలా నగరాలను ఆక్రమించింది. ఇప్పుడు ఆ నగరాలన్నింటినీ మాకు వెనక్కి ఇచ్చేయమని ఉక్రెయిన్ అడుగుతోంది. ఈ విషయంలో అమెరికా కూడా కొంత దొంగాట ఆడుతూ ఉన్న పరిణామాలు చోటు చేసుకున్నాయని ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అమెరికాను పూర్తిగా ఏ దేశం కూడా నమ్మలేం. అమెరికా ఏ దేశానికైనా స్నేహహస్తాన్ని అందించింది అంటే 98% అమెరికా స్వలాభాన్ని చూసుకునే, మిగిలిన 2% ఆ దేశానికి లాభం చేకూర్చే విధంగా ఆలోచిస్తుంది తప్ప 100% అమెరికా తన స్వప్రయోజనాల కోసమే వేరే దేశానికి సాయం చేస్తుంది తప్ప వేరే దేశాల మీద ఉన్న ప్రేమ అభిమానాలతోనో శాంతి కోసమో ఏ దేశాలకు అమెరికా సాయం చేయదని ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్నమాట. సో ఇప్పుడు ఉక్రెయిన్కి ఆయుధాలను రష్యా సప్లై చేస్తుంది, కానీ యుద్ధం ఆగిపోయే విధంగా రష్యా చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేయడం లేదు అని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్వేత సౌధంలో జరిగిన ఒక మీడియా సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడే చెప్పాడు, జెలెన్స్కీనే చెప్పాడు. దాంతో ఉక్రెయిన్పై అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఇద్దరు కూడా, వాన్స్ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిణామాన్ని మనం చూసాం. సో ఇప్పుడు
రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ని ఆపాలి అని అమెరికా ప్రయత్నం చేస్తుంది. అమెరికా అధ్యక్షుడు కూడా చెప్తున్నాడు, ఇది నేను సహించడం లేదని చెప్తున్నాడు. సో అతని చిత్తశుద్ధిని కూడా, అమెరికా అధ్యక్షుడు చిత్తశుద్ధిని కూడా ఇక్కడ కొంత ప్రశ్నించాల్సిన అవసరం కనిపిస్తుందని ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్నాయి. కానీ ఏది ఏమైనప్పటికీ ఇరు దేశాలు 303 మంది సైనికులను మార్పిడి కూడా చేసుకున్నాయి. బందీల మార్పిడి కూడా జరిగింది. శాంతి ఒప్పందానికి సిద్ధమని అంటున్నాయి. కానీ వందల కొద్ది డ్రోన్లను ఒక దేశం మరొక దేశం పైకి ప్రయోగించుకుంటూనే ఉన్నాయి. సో యుద్ధానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఉక్రెయిన్ రష్యా మధ్య తాజాగా జరిగిన ఈ దాడి గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్.